హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్. మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్స్లో, అలానే విజయవాడ సిటీ సెంటర్స్లో మరియు సిటీ సరౌండింగ్స్లో అపార్ట్మెంట్స్లో 2 BHK ఫ్లాట్స్, 3 BHK ఫ్లాట్స్ మరియు 4 BHK ఫ్లాట్స్, అదేవిధంగా 5 BHK ఫ్లాట్స్ మరియు ఇండిపెండెంట్ హౌసెస్, ఇండస్ట్రీ ఏరియాస్లో కమర్షియల్ షాప్స్, ఎల్పీ నెంబర్ తోటి ఓపెన్ ల్యాండ్స్, ఇండస్ట్రీ ఏరియాస్లో ఇండస్ట్రీస్, ఈ విధంగా మనకి 23 బెస్ట్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయండి. మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి 40 to 50% వరకు మార్కెట్ వాల్యూతో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చాయండి బ్యాంక్ ఆప్షన్లో. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి. వీటికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మా ఛానల్లో అప్లోడ్ చేసామండి. ఇప్పుడు ఏంటంటే మొత్తం బల్క్గా వీడియో అనేది మీ దాకా చేరాలనే మా తాపత్రయం అండి. అందుకోసం మేము బల్క్లో ఈ వీడియో అనేది చేసి మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. సో వీటిలో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. వీటికన్నిటి కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లోని 2 BHK ఫ్లాట్ అన్నమాట అండి. ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. అలాగే అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి 33 ఫీట్ రోడ్ అనమాట అండి. ఈ అపార్ట్మెంట్ ముందు మనకి ఆపోజిట్లో ఒక రోడ్ కనపడుతుంది కదండి, అది విజయవాడ న్యూజివీడ్ నేషనల్ హైవే అనమాట అండి. ఆపోజిట్లోనే మనకి నేషనల్ హైవే కూడా ఉందన్నమాట అండి. చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో ఈ 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇందులో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అన్నమాట అండి. దీనికి ప్లింత్ ఏరియాగా 800 SFT అనేది ఇచ్చారండి. అన్డివైడెడ్ షేర్ కింద 25 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అన్నమాట అండి. దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. సో లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్ లేదన్నమాట అండి. లోపల వర్క్ అయితే అంతా కూడా చేస్తుందన్నమాట అండి. కబోర్డ్స్, సీలింగ్స్ మరియు కిచెన్లో కూడా మనకి టైల్స్ అనేవి అన్నీ కూడా ఇచ్చారనమాట అండి. కింద ఫ్లోరింగ్ కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 29 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 40 లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్దండి. సో ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది కదండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ రామలింగేశ్వర్ నగర్ యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది రిలయన్స్ డిజిటల్కి పక్క సందులోనే వస్తుంది అనమాట అండి. సో ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. దీనికి ప్లింత్ ఏరియాగా 1000 SFT అనేది ఇచ్చారండి. దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. ఇది అన్డివైడెడ్ షేర్ కింద 38 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 31 లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక 10 years లోపు అవుతుందండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి, ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట అండి. రెడీ టు మూవ్ హౌస్ అన్నమాట అండి. లోపల వర్క్ అంతా కూడా చేస్తుందన్నమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి. అలానే సీలింగ్ వర్క్ కూడా చేసిందండి, కబోర్డ్ వర్క్ కూడా చేసిందన్నమాట అండి. సో అన్ని విధాల సౌకర్యాలతోటి ఇప్పుడు మనకి ఈ అపార్ట్మెంట్ అనేది చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కంకిపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక 8 years అవుతుందండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి, ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట అండి. చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. విలేజ్ నేటివిటీ తోటి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. సో ఎవరైతే ఒక విలేజ్ నేటివిటీలో అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ కావాలనుకుంటున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందండి. ఈ అపార్ట్మెంట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ ప్లింత్ ఏరియాగా 1250 SFT అనేది ఇచ్చారండి. అన్డివైడెడ్ షేర్ కింద 56 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. ఇప్పుడు మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అన్నమాట అండి. దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉందండి, అలానే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి.
లోపలంతా కూడా మనకి కబోర్డ్ వర్క్స్ మరియు సీలింగ్ వర్క్ అలానే టైల్ ఫినిషింగ్ అనేవి చేశారనమాట అండి. సో చుట్టూ చూసుకోవచ్చండి, సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం 24 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇదే ఫ్లాట్ మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 35 లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్దండి. ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది కాబట్టి ఎవరు మిస్ చేయమాకండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. అలాగే ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఈ మినీ గేటెడ్ అపార్ట్మెంట్లో మనకి 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ మరియు వాకింగ్ ట్రాక్ అనేవి ఉన్నాయండి. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందండి. ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి 33 ఫీట్ రోడ్డు అనమాట అండి. మనకి ఈ అపార్ట్మెంట్ దగ్గర నుంచి 500 మీటర్స్ దూరంలోనే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా ఉందన్నమాట అండి. చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. దీనికి టోటల్ ప్లింత్ ఏరియా అనేది 1100 SFT అనేది ఇచ్చారండి. అన్డివైడెడ్ షేర్ కింద 58 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి. దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది ఆర్పీ ప్రైస్గా బ్యాంక్ ఆప్షన్లో 42 లక్షలకి సేల్కి అనేది వచ్చిందండి. గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 42 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 45, 50 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. సో లోపల మనం ఫ్లాట్లో అయితే కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి. అలానే పిఓపి సీలింగ్ కూడా చేసి ఉందన్నమాట అండి. మరియు కిచెన్లో కూడా మనకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. అన్ని సౌకర్యాలతోటి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా పర్చేస్ చేసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 65 లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్దండి. సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి సుమారు 1 కిలోమీటర్ దూరంలో పడమట ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లోని మనకి 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. చుట్టూ అంతా కూడా మనకి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి. ఇక్కడ కనపడుతుంది కదండి స్క్రీన్లో మనకి రోడ్డు అనేది, అది బందర్ రోడ్డు అనమాట అండి. కేవలం 250 మీటర్స్ దూరంలోనే మనకి అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్గా ప్లింత్ ఏరియా అనేది 1250 SFT అనేది ఇచ్చారండి. అన్డివైడెడ్ షేర్ కింద 52 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి. అలానే మనకి వాకింగ్ ట్రాక్ కూడా ఉందన్నమాట అండి. వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుందన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది 63 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారు మనకి 75 లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్దండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామన్నమాట అండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి. ఎవరు మిస్ చేయమాకండి, దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు 10 ఇయర్స్ పైన అవుతుందండి. కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి, ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట అండి. సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి 24 ఫీట్ రోడ్డు అనమాట అండి. చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్గా ప్లింత్ ఏరియా అనేది 800 SFT అనేది ఇచ్చారండి. ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్ అన్నమాట అండి. దీనికి అన్డివైడెడ్ షేర్ కింద 27 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 24 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 35 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి
చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. సో ఎవరు మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ నందమూరి నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి. మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా కూడా అండి. సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి విజయవాడ నూజివీడు నేషనల్ హైవే అనమాట అండి. కేవలం 500 మీటర్స్ దూరంలోనే ఈ నేషనల్ హైవే కూడా ఉందన్నమాట అండి. ఇప్పుడు మనకి ఇది అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో, సో ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. దీనికి ప్లింత్ ఏరియాగా 900 SFT అనేది ఇచ్చారండి. అన్డివైడెడ్ షేర్ కింద 39 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. ఇప్పుడు ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట అండి. చుట్టూ అంతా కూడా మనకి సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఈ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక 10 ఇయర్స్ అవుతుందండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట అండి. దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉందండి. అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఆర్పీ ప్రైస్గా బ్యాంక్ ఆప్షన్లో 30 లక్షలు ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 30 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 35 దాకా కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ చేయమాకండి, తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గుణదల మారుతినగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట అండి. సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి. ఇక్కడ కనపడుతుంది కదండి రోడ్డు, అది మనకి గుణదల మెయిన్ రోడ్ అనమాట అండి. ఈ మెయిన్ రోడ్ నుంచి సుమారు మనకి 250 మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది టోటల్గా ప్లింత్ ఏరియా అనేది 1300 SFT అనేది ఇచ్చారండి. అన్డివైడెడ్ షేర్ కింద 80 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ సేల్కి అయితే వచ్చిందండి. దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి. అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఆర్పీ ప్రైస్గా 47 లక్షలకి సేల్కి అనేది వచ్చిందండి. గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 47 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి వేలంపాట్లో 50 లక్షలు 55 దాకా కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్లో కూడా మీకు విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుణదల మెయిన్ సెంటర్ నుంచి నూజివీడు వెళ్ళే రోడ్లో రాజా రామ్మోహన్ రాయ్ స్కూల్ ఇక్కడ ఫేమస్ అన్నమాట అండి. ఈ స్కూల్ పక్కనే మనకి 1160 గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి. ఈ స్థలం ముందు రోడ్డు మనకి 40 ఫీట్ రోడ్డు అనమాట అండి. కొలతల పరంగా కూడా చాలా బాగుందండి, స్క్వేర్ బిట్ అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు 6 కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ అనేది ఉందండి. అలాగే గుణదల మెయిన్ సెంటర్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే ఈ ప్రాపర్టీ అనేది ఉందండి. సో ఇది మంచి ఆఫర్ సేల్ అనమాట అండి. మార్కెట్ వాల్యూ అంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఇది ఇళ్ళ మధ్యలోనే మనకి స్థలం అనేది సేల్కి వచ్చిందండి. అపార్ట్మెంట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా బాగుంటుందండి. అలాగే మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. సో ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోండి. ఇప్పుడు మనకి ఇది గజం 12,070 రూపాయలకు సేల్కి అనేది వచ్చిందండి. మొత్తంగా 1160 గజాలు అనేది 1,40,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి 40% దాకా చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది మొత్తంగా
117 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ అనమాట అండి. ఈ ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి 24 ఫీట్ రోడ్ అనమాట అండి. ఇది కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక 3-4 ఇయర్స్ అవుతుందండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందండి. ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదన్నమాట అండి. లోపలంతా కూడా ఇంటీరియర్ వర్క్ అయితే చేస్తుందండి. కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ చేశారండి. కబోర్డ్స్ వర్క్ అయితే చేస్తుందండి. అలానే మనకి ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారండి. పైన సీలింగ్ మనకి పీవీసీ రూప్ టాప్ సీలింగ్ అనేది చేశారనమాట అండి. ఎంట్రన్స్ గోడలకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి. లోపల సీలింగ్ కూడా పిఓపి సీలింగ్ చేశారండి. అలానే మనకి కబోర్డ్స్లో కూడా చేస్తున్నాయండి. హైడ్రాలిక్ కబోర్డ్స్ అనేవి ఇచ్చారనమాట అండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. మనం ఏ విధంగా దగ్గరుండి కట్టుకోవాలనుకుంటున్నామో సో అదే విధంగా వారైతే కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. ప్రస్తుతానికి ఇది మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందండి. కేవలం 45 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో మనం ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి 80 లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్దండి. సో ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చినట్టే అండి. సో ఎవరు కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోమాకండి. చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో ఐడిఏ కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. సో దీంట్లో మనకి G+2 బిల్డింగ్ మరియు గ్రౌండ్ ఫ్లోర్లో బిల్డింగ్ మరియు రేకుల షెడ్స్ తోటి మనకి బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట అండి. ఇంతకుముందు ఇక్కడ ఇండస్ట్రీ అనేది రన్ చేసేవారండి. ప్రస్తుతానికి ఇది బ్యాంక్ ఆప్షన్లో సీజ్ చేయబడి ఉందండి. సో ఎవరైతే ఓన్గా దగ్గరుండి ఒక ఇండస్ట్రీ రన్ చేసుకోవాలనుకుంటున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోండి. అలాగే కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూసేవారు కూడా తప్పకుండా చూసి తీసుకోండి. ఇప్పుడు మనకి ఇది ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 1,49,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి. సో ఇదే మన మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా 2.5 కోట్ల పైన వాల్యూ అనేది చేసిద్దండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో 30-40% వరకు తగ్గినట్టే అనమాట అండి. సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి. చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. మళ్ళీ చెప్తున్నాను. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో 4 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు మనకి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. అన్ని ఎమ్యూనిటీస్ తోటి మనకి సేల్కి అనేది వచ్చిందండి. ఎంట్రన్స్ ఆర్చ్, చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్ మనకి గేటు, అలానే 24/7 సెక్యూరిటీ సిస్టమ్, పిల్లలకి ప్లే గ్రౌండ్, మరి వాకింగ్ ట్రాక్, సెట్ బ్యాక్సెస్, ఈ విధంగా అన్ని సౌకర్యాలతోటి మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఇక్కడ కనపడేది ఇది కమ్యూనిటీ హాల్ అన్నమాట అండి. ఇందులో మనకి 24 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. అలాగే మనకి ఈ అపార్ట్మెంట్లో మనకి 5th ఫ్లోర్లో ఈ 4 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. దీనికి 3,500 SFT అనేది టోటల్ SFT అనమాట అండి. దీనికి అన్డివైడెడ్ షేర్ కింద 132 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. కేవలం 1,80,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో లోపల ఇంటీరియర్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట అండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది జైన్ కాలనీలో ఈ మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా మరియు అఫీషియల్ ఏరియా అనమాట అండి. సో ఇందులో మనకి అపార్ట్మెంట్ అసలు సేల్కి అనేది రాదనమాట అండి. సో అలాంటిది మనకి ఇది ఒక ఆపర్చునిటీ అనమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా మనకి 3 కోట్ల పైనే వాల్యూ అనేది చేసిద్దండి. అలాంటిది మనకి 50% దాకా తక్కువగానే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు మిస్ చేయమాకండి. చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి.
సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కానూరు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 5 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. ఇది మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అనమాట అండి. చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి, వాకింగ్ ట్రాక్, అలానే ఎంట్రన్స్ ఆర్చి, గేటు మరియు చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు 24/7 సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఉందన్నమాట అండి. సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ 5 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఈ 5 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 6200 ఎస్ఎఫ్టీ అనమాట అండి. దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, లిఫ్ట్ సౌకర్యం ఉందన్నమాట అండి. అలాగే పిల్లలకి ప్లే గ్రౌండ్ కూడా ఉందన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అన్నమాట అండి. సో అన్ని సౌకర్యాలతోటి మనకి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట అండి. ఆర్పీ ప్రైస్గా 1,95,00,000 రూపాయలకి మనకి ఆర్పీ ప్రైస్గా సేల్కి అనేది వచ్చిందండి. గమనికండి, ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 1,95,00,000 నుంచి స్టార్ట్ అయ్యి 2 కోట్లు దానిపైన కూడా వెళ్ళొచ్చండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. ఎవరు మిస్ చేయమాకండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. సో ఇప్పుడు మనకి ఇది మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి 40 to 50% దాకా వాల్యూ అనేది చాలా తక్కువకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. ఇలాంటి ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. ఇది ఏలూరు రోడ్ నుంచి సుమారు 500 మీటర్స్ దూరంలోని అపార్ట్మెంట్ అనేది ఉందన్నమాట అండి. ఇక్కడ కనిపించే రోడ్డే ఏలూరు రోడ్ అనమాట అండి, స్ట్రైట్గా. సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట అండి. అలానే మనకి ఇప్పుడు ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 950 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి. అన్డివైడెడ్ షేర్ కింద 32 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. అలానే దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అలానే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. సో అలానే మనకి లోపల ఇంటీరియర్ అంతా కూడా చేసి ఉందన్నమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి. చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది పెట్టారండి. మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారండి. అదేవిధంగా సిమెంట్ ట్రాక్స్ మరియు అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట అండి. అటాచ్డ్ బాత్రూమ్స్లో కూడా పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి. రెండిట్లో కూడా మనకి వెస్టర్న్ సూట్ అనేది ఇచ్చారనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 25 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట అండి. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా 35 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. అలాంటిది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉందండి, ఎవరు మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అలాగే విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో ఇప్పుడు మనకి 3 కంపెనీ బిల్డింగ్స్ అనేవి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయన్నమాట అండి. ఈ మొత్తంగా 2369 గజాలు అన్నమాట అండి. ఈ 3 కూడా సీజ్ చేయబడినాయి అనమాట అండి బ్యాంక్ ఆప్షన్లో. సో ఎవరైతే ఓన్గా దగ్గరుండి ఒక ఇండస్ట్రీ రన్ చేసుకోవాలనుకుంటున్నారో లేదా కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. మార్కెట్ వాల్యూ కంటే కూడా మనకి 30-40% తక్కువగానే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 3,30,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇదే మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా 5 కోట్ల పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా చాలా బాగుంటుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉందండి, సో ఎవరు మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది చిట్నగర్ ప్రైమ్ లొకేషన్లో 80 ఫీట్ మెయిన్ రోడ్ నుంచి 50 మీటర్స్ దూరంలోనే ఈ ప్రాపర్టీ అనేది ఉందండి. ఇది మొత్తంగా 114 గజాలు అన్నమాట అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. ఈ బిల్డింగ్ ముందు రోడ్డు 33 అడుగుల రోడ్డు అనమాట అండి. చుట్టూ అంతా చూసుకోవచ్చండి, మంచి కమర్షియల్ మరియు రెసిడెన్స్ పరంగా చాలా బాగుంటుందండి. ఇది 80 ఫీట్ మెయిన్ రోడ్ నుంచి కేవలం 50 మీటర్స్ దూరంలో ఉంటుంది కాబట్టి ఆఫీస్ పరంగా లేదంటే
కమర్షియల్ యూస్కి చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇది 2 పోర్షన్ బిల్డింగ్ అనమాట అండి. పోర్షన్కి వచ్చి ఒక కిచెన్, ఒక హాల్, ఒక బెడ్రూమ్ ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. 2 పోర్షన్స్ కూడా ఇదే విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. రెసిడెన్షియల్ పరంగా రెంట్స్ అనేది ఇచ్చుకుంటే సుమారు 20,000 అనేవి నెలకు వస్తాయండి. అదే కమర్షియల్ పరంగా ఆఫీస్కి ఇచ్చుకుంటే నెలకి 30,000 దాకా రెంట్స్ అనేవి వస్తాయండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం 89 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు 10 years అవుతుందండి. కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవండి. సో ఇక్కడ చూసుకోవచ్చండి, రోడ్స్ అన్ని కూడా 33 feet రోడ్స్ అనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. కమర్షియల్ యూస్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. రెసిడెన్షియల్ పరంగా కూడా బాగుంటుందండి. సో ఎవరు మిస్ చేయమాకండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. ఇది ఆర్పీ ప్రైస్ అనేది 89 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 95 లక్షలు దానిపైన కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. మేము ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ మెయిన్ బస్ స్టాండ్కి అలాగే సిటీ సెంటర్స్కి చాలా దగ్గరగా ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన తాడిగడప ప్రైమ్ లొకేషన్లో మినిగేటెడ్ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. అలాగే మనకి బందర్ రోడ్ నుంచి కేవలం 500 meters దూరంలోనే ఈ అపార్ట్మెంట్ అనేది ఉందండి. ఇక్కడే మనకి టీవీఎస్ షోరూమ్ కూడా ఉందన్నమాట అండి. అక్కడ నుంచి కూడా మనకి 250 meters దూరంలోనే ఈ అపార్ట్మెంట్ అనేది ఉందండి. ఇది టోటల్గా 1050 SFT అనమాట అండి. దీనికి ప్లింత్ ఏరియాగా 900 SFT అనేది ఇచ్చారండి. ఇది అన్డివైడెడ్ షేర్ కింద 40 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట అండి. ఇప్పుడు మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. దీంట్లో మనకి లిఫ్ట్ సౌకర్యం ఉందన్నమాట అండి. అలానే కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి. చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్స్ ఉన్నాయండి. బ్లాక్కి మధ్య వెంటిలేషన్ పరంగా చాలా బాగుందన్నమాట అండి. అలానే కిడ్స్కి ప్లే గ్రౌండ్ ఉందండి. సెక్యూరిటీ సిస్టమ్ ఉందండి. అలాగే బ్యాకప్ పవర్ జనరేటర్ కూడా ఉందండి. అన్ని సౌకర్యాలతోటి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడొచ్చండి, ఇదంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి. మరియు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 43,50,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి. చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. ఎవరు మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కంకిపాడు ప్రైమ్ లొకేషన్లో కంకిపాడు నుంచి కొలనువేలు వెళ్ళే రోడ్డు 60 feet రోడ్డు అనమాట అండి. ఈ రోడ్లో మనకి 10వ బిట్టు ఈ 3 ఓపెన్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి. ఈ మొత్తంగా 684 గజాలు అన్నమాట అండి. ఈ 3 ల్యాండ్స్ కూడా మనకి ఈస్ట్ వెస్ట్ 2 రోడ్ల ఫేసింగ్ ల్యాండ్స్ అనమాట అండి. ఇవి ఎల్పీ నెంబర్ తోటి ఉండే వెంచర్లో ల్యాండ్స్ అనమాట అండి. ఇప్పుడు ఇది మనకి మార్కెట్ వాల్యూ అనేది గజం ఇక్కడ సుమారుగా 20,000 పైనే ఉందండి. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఇది 1,40,00,000 పైనే వాల్యూ అనేది ఉందండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 60 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. హాఫ్ రేట్కే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి సుమారు 1 kilometer దూరంలో పడమట ప్రైమ్ లొకేషన్లో మనకి సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది పడమట ప్రైమ్ లొకేషన్ రైతు బజార్ రోడ్ అనమాట అండి. ఇది మనకి కమర్షియల్ షాప్స్ తోటి బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందనమాట అండి. కింద కమర్షియల్ షాప్, దాని వెనకాల సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా మరియు సింగిల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి. పైన ఒకటి రేకుల షెడ్ లాగా ఉందండి, అది సింగిల్ బెడ్రూమ్ అనమాట అండి. ఈ మొత్తం కూడా రన్నింగ్ రెంట్స్ తోటి మనకి ఇప్పుడు సుమారుగా నెలకి 70,000 అని రెంట్స్ అనేవి వస్తాయండి. ఈ మొత్తంగా 173 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట అండి. చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి.
ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం 1,75,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ మనకి సుమారుగా గజం వాల్యూ అనేది ₹1,00,000 పైన ఉందండి. అలాంటిది మనకి 173 గజాలు ప్లస్ బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి 2.5 కోట్ల పైనే వాల్యూ అనేది చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి. అలానే యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి. మళ్ళీ చెప్తానండి, ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది అవనిగడ్డ బందర్ నేషనల్ హైవేకి కేవలం 500 మీటర్స్ దూరంలోనే మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. ఇది నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి అనేది వచ్చిందండి చాలా తక్కువ ప్రైస్కి. ఇది సౌత్ వెస్ట్కు 2 కార్నర్ల బిట్ అనమాట అండి. ఇది మొత్తంగా 204 గజాల్లో దగ్గర నుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి. ఇక్కడ చూడొచ్చండి, ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందన్నమాట అండి. చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. ఒక విలేజ్ నేటివిటీతో ఎవరైతే ఒక ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోండి, అసలు మిస్ చేసుకోమాకండి. ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలంటే సుమారుగా మనకి 60 లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం 39 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. లోపల కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి. అలానే పైన పిఓపి సీలింగ్ కూడా చేసి ఉందన్నమాట అండి. మరియు గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. అలానే మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయండి. దానికి కూడా గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. రెండిట్లో కూడా మనకి వెస్టర్న్ సూట్ అనేది ఉందన్నమాట అండి. అలాగే మనకి ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం అనేది ఇచ్చారనమాట అండి. సో అన్ని సౌకర్యాలతోటి ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ మనకి అండర్ గ్రౌండ్ వాటర్ కూడా ఉందండి. అలానే మున్సిపాలిటీ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట అండి. సో ఇప్పుడు అన్ని సౌకర్యాలతోటి చాలా తక్కువ ప్రైస్కి మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందండి. అస్సలు మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గన్నవరం ప్రైమ్ లొకేషన్లో ఈ 200 గజాల ఫామ్ హౌస్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. సో ఇది మొత్తంగా 200 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అనమాట అండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి మనకి 300 మీటర్స్లోనే మనకి నేషనల్ హైవే అనేది ఉందన్నమాట అండి, ఏలూరు నేషనల్ హైవే. అలానే మనకి గన్నవరం ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇప్పుడు ఇది ఇక్కడ చూసుకోవచ్చండి, లోపల ఇంటీరియర్ అంతా కూడా చాలా గ్రాండ్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. కింద హాలు, డైనింగ్ స్పేస్, ఒక బెడ్రూము మరియు కిచెన్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. పైన 2 బెడ్రూమ్స్ మరియు డైనింగ్ స్పేస్, బాల్కనీ స్పేస్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారు ఒక 3 ఇయర్స్ అవుతుందండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. లోపల ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట అండి. ఇప్పుడు మనకి ఇది కేవలం 90 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా 1,50,00,000 పైన వాల్యూ అనేది చేసిద్దండి. ఇక్కడ మనకి ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్ కలుపుకుంటే మనకి చాలా రేట్ అనేది అవుద్దండి. కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి, చాలా తక్కువకి వచ్చినట్టే అండి. సో అందరు కూడా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేసి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మినీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఇండిపెండెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట అండి. చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట అండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి. ఇది మొత్తంగా 200 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ అనమాట అండి. ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి 33 ఫీట్ రోడ్డు అనమాట అండి. ఇంటీరియర్ ఎలివేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట అండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి. ఇక్కడ మనం డైరెక్ట్గా తీసుకోవాలనుకుంటే ల్యాండ్ వాల్యూ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి సుమారుగా మనకి 75 లక్షల నుంచి 80 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి ఇది కేవలం 36 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి. సో ఇప్పుడు మనకి ఇది ఉయ్యూరు
ప్రైమ్ లొకేషన్లో సేల్కి అనేది వచ్చిందండి. ఉయ్యూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ అనేది ఉందండి. ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి రేట్ అనమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక మంచి విలేజ్ నేటివిటీతో మనకైతే ఇది సేల్కి అనేది వచ్చిందండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది అందరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు 4 కిలోమీటర్ ఉంటుందండి. అలాగే ఉల్లిపస్లెం పెద్దపోతిపల్లి ప్రైమ్ లొకేషన్లో రామాలయం పక్కన ఈ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. ఇది 1 ఎకరం 52 సెంట్లు అనమాట అండి. ఇది గజాల్లో కన్వర్ట్ అయ్యి ఉందండి. గజాలు మొత్తంగా ఇవి 7,356 గజాలు అన్నమాట అండి. ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా మనకి 5 కోట్ల వరకు వాల్యూ అనేది ఉందండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 3,50,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇప్పుడు మనకి గజం సుమారుగా 4,750 రూపాయలు సేల్కి అనేది వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. చుట్టూ అంతా కూడా ఇల్లు అనమాట అండి. వెంచర్స్ వేసి సేల్ చేయడానికి చాలా బాగుంటుందండి, మంచి ప్రాఫిట్ అనమాట అండి. ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. మరియు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి రావన్నమాట అండి. ఇప్పుడు మనకి మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేవి వచ్చాయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. సో ఈ 23 బెస్ట్ ప్రాపర్టీస్ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే 40 to 50% వరకు చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే వీటికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. వీటిలో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.